वन्दे जगद्गुरुं गोपिकानां कुचद्वन्द्वं कुमांसिकवक्षसं कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुद्धाय महते कोटिजन्मकृतं पापं स्मरणेन विनश्यति Krishna Govinda, Jnana Govinda, Harimadhara Govinda, Bhaktarasana Govinda, Vishwakariyana Govinda, Neyadana Govinda, Harimadhara Govinda, Amanivara Govinda, Jnana Govinda, Krishna Govinda, Radha Sudhanata. देवदेवोत्तमोपाय देवं मे वेङ्कटेश्वरः एतद्वज्रकवचमवेद्यं वेङ्कटेशितो सायं प्रातः महे नित्यं मृत्युं चरति निर्भयः ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय श्रीरङ्गेशाय मङ्गलम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् तन्नो हनुमा प्रचोदयात् तन्नो कृष्णा प्रचोदयात् तन्नो श्रीनिवास प्रचोदयात्
అతిశయమైన శేషాద్రి శిఖరము కంటి ప్రతిలేని గోపుర ప్రభలు కంటి శతకోటి సూర్య తేజములు వెలుగన కంటి చతురాశు పొడగంటి చెయ్యన మేలుకొంటి కలగంటి గుడిలు కలగంటి హరిగంటి గుడిగంటి కలగంటి కలగంటి గుడిలు కలగంటి ఎల్లలో కములకు అప్పడకు తిరువేంకటాధీశుడంటి శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం ప్రథమాచార్యం శ్రీనివాసం మహం భజే కాళే విశ్వమరాం గోదాం వందే శ్రీరంగనాయకి రామానుజం భజే జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. 22వ రోజు 22వ పాఠం. திருப்பாவை பல்பதியம் ஓமாலை சுடி கொடுத்தாரை சொல்லு பாடி அல்லவல்ல பல்கலை
సిద్ధం ధ్యాపయంతి సోత్తిష్టాయ సజని గలితం యావలాత్ ఉచ్యభుక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః అన్నవయల్ పుదువై ఆండాల్ அரங்கற்கு பன்னு இருப்பாவை மல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தார் நபாமாலை பூமாலை சூடிக் கொடுத்தாரை சொல்லு சூடிக் கொடுத்தார் சுடர்கொடியே பாவை ஆடியருள வல்லா வலையாய் நாடினி வெங்கடவர்க்கு என்னை விதி விம்மாத்தம் நான் கடவா வண்ணமே நலுகு ஆண்டார் திவ்யா திருடகளே சரணம் ஓம் ஸ்ரீ நமः ராமானுஜாய நமः ஓம் ஸ்ரீ கோதாதேவி நமः ஓம் ஸ்ரீ கணேசராஜாய நமः ஸ்ரீ శ్రీమద్బ్రహ్మణే నమః శ్రీ ధర్మలక్ష్మీనాథ పరబ్రహ్మణే నమః. భాగవత గోష్ఠి అలంకరించినటువంటి భాగవతులందరికీ కూడా దాసుడు అమ్మ చరణదాసులు మీ అందరి మీద ఆచార్యుల అమ్మవారి స్వామివారి పరిపూర్ణ కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. బంధువులారా, ధనుర్మాస ఉత్సవంలో నేడు 22వ రోజు. ఇంకా ఒక 8 రోజులు బాకీ ఉన్నది. ఇవాళ ఆ గోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, పెద్ద సామ్రాజ్యాన్ని ఏరేటువంటి మహారాజుకు ఉన్నటువంటి సామంతులు అంటే చిన్న చిన్న రాజ్యాలు తను గెలుచుకొని వాళ్ళని సామంతులుగా ఉంచుకుంటాడు. సామంతులు ఏం చేయాలి అంటే అసిస్టెంట్లు ప్రతి నెల రాజుకు కప్పం కట్టాలి. అట్లాంటి సామంతులందరూ కూడా ఆ మహారాజు గారి సింహాసనం చుట్టూ గుంపులుగా చేరి ఎట్లయితే అయ్యా అన్నట్టు ఉంటారో మేము కూడా మీ అభిమానం కొరకు మీ చుట్టూ మేమందరం వచ్చి ఉన్నాము. మాకు ఈ కాత్యాయని వ్రతానికి సంబంధించినటువంటి ఆ వ్రతం చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వాలి స్వామి. మీరు నిద్ర నుండి మేల్కొనండి. మీరు కళ్ళు తెరిస్తే సూర్యచంద్రుడు ఇద్దరు ఒకటేసారి ఆకాశంలో ఉంటే ఎంత వెలుతురుంటుందో అంత వెలుతురు కనబడుతుంది. అయ్యా, మీ యొక్క నేత్రాలను నెమ్మదిగా తెరవమని చెప్పేసి ఇవాళ భాషణంలో ఆ గోపికలు అమ్మవారు స్వామివారిని కోరుతూ ఉంటుంది. వాళ్ళకు కావలసినటువంటి వస్తు సామాగ్రిని కూడా వాళ్ళు రేపటి భాషణంలో చెబుతూ ఉంటారు. స్వామివారిని ఇప్పుడు ఇవాటి నుంచి కళ్ళు ఎట్లా తెరవాలి, ఎట్లా నిద్రను లేవాలి, ఎట్లా మెయ్యి విరవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చెబుతూ ఉంటారనమాట. మాకు ఇందులో అందం చూసుకుంటాము, అందులో అందం చూసుకుంటామంటే ప్రతి కదలికలో అందం చూసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా చెబుతూ ఉంటారు. 24వ పాశురం నాడు స్వామివారిని అంతఃపురం నుంచి బయట తీసుకొచ్చేసి సింహాసనం మీద కూర్చుండబెట్టేసి వాళ్ళు అందాలన్నీ చూస్తారు కదా స్వామివారి. ఆ అందాలకు దిష్టి తగలకుండా మంగళం పాడుతారు. అది 24వ పాశురం నాడు, అంటే ఇంకా 2 రోజుల తర్వాత ఈ లక్షల పుష్పార్చన పుష్పాభిషేక కార్యక్రమము జరుపుకున్నాము. అందులో భాగస్వాములైనటువంటి వారందరికీ కూడా ఆ గోదా వెంకటరమణుడు ఆయురారోగ్య అష్టశాలు సాధించాలనుకుంటున్నాము. పరం విష్ణు అవర్దదా, పరం విష్ణు అవర్దదా. జై శ్రీమన్నారాయణ.